ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయకుండా ఇతర శాఖలకు మళ్లిస్తున్నారని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు ఆరోపించారు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దళిత హక్కుల పోరాట సమితి నాయకులు నిరసన చేపట్టారు. ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్న ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 16.4%, ఎస్టీలకు 5.3% నిధులు కేటాయించి వాటిని 100% ఆయా వర్గాల అభివృద్ధికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహ విశాఖపట్నం నుంచి అందిస్తారు. దళిత హక్కులకు వెంటనే దళిత హక్కుల కార్పొరేషన్ అయితే ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఏదైతే దళిత హక్కుల పోరాట సమితి ఎస్సీ కార్పొరేషన్కు నిధులు మంజూరు చేయాలని ఇక్కడ ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్సీ కార్పొరేషన్ నేతలు ఏదైతే మహిళలు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నిధులు వెంటనే మంజూరు చేయాలని, సప్లాన్ నిధులు సక్రమంగా వినియోగించాలనే విధంగా, అదేవిధంగా సబ్సిడీ బకాయిలు 900 కోట్లు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఏదైతే ధర్నా కార్యక్రమం అయితే చేపడుతున్నారు. దానిలో భాగంగా ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అయితే పెద్ద ఎత్తున ఎస్సీ కార్పొరేషన్ నేతలు అయితే పెద్ద ఎత్తున నిరసించారు. ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి ద్వారా, దళిత సంఘాల ద్వారా పోరాటం చేసేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 సంవత్సరాల పాలనలో, 2.5 సంవత్సరాల పాలనలో దళితులకి, ఎస్సీలకి ఇచ్చినటువంటి లోన్లు ఎవరికి ఇచ్చారు, ఎంత ఫండ్స్ మీరు ప్రభుత్వం ద్వారా మొన్న అసెంబ్లీలో మీరు తెలియజేశారు. 8,000 కోట్లు మీరు సబ్సిడీలు ఇస్తామని చెప్పి ఈ రోజుకి ఏ ఒక్క దళితుడికి, ఏ ఒక్క ఎస్సీకి మీరు ఒక లోన్ ఇచ్చారని చెప్పి ముక్త ఖడ్డముగా దళితుల తరపున పోరాటం చేస్తున్నాను. చింతాడ సూర్యము దళిత బహుజన సేన సంఘము అధ్యక్షుడు. ఏదైతే ప్రధానంగా ఈరోజు ప్రధాన డిమాండ్స్ మీద ఈరోజు వివిధ రాష్ట్ర వ్యాప్తంగా నెరవేరుస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటండి? నా పేరు అనార్ బాబు అండి. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్ ప్రెసిడెంట్ అండి. మన ప్రభుత్వం పారిశ్రామిక ఓడలకి ప్రథమ ప్రేట వేస్తుంది. దాంట్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఎస్సీ ఎస్టీలకి అవి ఇస్తున్నాం పథకాలు ఇస్తామని చెప్పి పేపర్ బాటిల్ ఇస్తాయి, కానీ వాస్తవంగా అది ఏది జరగలేదండి. గత 5 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలు ఏనాడు జరగనటువంటి విధంగా 5 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి సప్లాన్ నిధులు కానివ్వండి, సబ్సిడీలు కానివ్వండి, ఏ ఒక్క రూపాయి రాలేదండి. గత నెలలో మేము నవంబర్లో పార్ట్నర్ సబ్మిట్లో ఒప్పుకున్నటువంటి ప్రభుత్వం ఆ ఇవ్వకుండా 20% ఇచ్చి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు తప్పితే ఎస్సీ ఎస్టీలను నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తుందండి. ఇంతవరకు ఏనాడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరగలేదండి. ఈ ప్రభుత్వం ఈనాడు ఇవాళ వరకు కూడా సబ్సిడీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది. ఇంటికో పరిశ్రమలు చేస్తా అన్నట్టు ప్రభుత్వం విధానం అది నిజంగా చిత్తశుద్ధితో చేసే పరిస్థితి కాదు. అది ఉన్న పరిశ్రమలన్నీ నిర్వీర్యం చేసేసి కొత్త వాళ్ళని ఇంకా ఉపాధి లేకుండా కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దయచేసి మీ ద్వారా, మేము మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే మా సప్లాన్ నిధుల నుంచి మాకు రావాల్సిన సబ్సిడీ వాటర్ ఏదో ఉందో మాకు ఇమీడియట్గా రిలీజ్ చేయాల్సింది కోరుతున్నాం. ఏదైతే ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ నిధుల పట్ల జిల్లా కలెక్టర్కి అయితే మీరు ఫిర్యాదు చేశారు, ఏం చెప్పారు? నా పేరు సామిల్ రత్నకుమార్, ఏపీఎస్ఆర్టీసీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. మంత్రులు, ముఖ్యమంత్రి గారు కలిసి చేసిన శాసనం, ఒక సర్క్యులర్, ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వాల్సిన 56 కోట్లు ఇమ్మని చెప్పేసి సర్క్యులర్ ఇస్తే ఏపీఐసీసీ నుండి 10 కోట్లు మించి ఇవ్వకుండా కేవలం 20% మాత్రమే ఇచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి గారు చేసిన శాసనాన్ని, చట్టాన్ని కూడా చెత్తబుట్టలో పడేశారు. దీన్ని అడగాల్సిన బాధ్యత మంత్రులకు ఉందని చెప్పేసి మరీ గుర్తు చేస్తున్నాను. ప్రధానంగా అయితే మీరు ఈరోజు జిల్లా కలెక్టర్కి అయితే మీరు వినతిపత్రం అందజేశారా? జిల్లా కలెక్టర్ ద్వారా మీరు ఏదైతే ఈ సమస్యల పట్ల ఏం చెప్పారు? జిల్లా కలెక్టర్ గారు ఇంకా స్పందించలేదు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి ఇది నివేదించమని మనం చెప్పాము. ఎందుకంటే బడ్జెట్ రిలీజ్ చేయవలసింది గవర్నమెంట్ మాట్లాడవలసింది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కాబట్టి డోలా వీరేంద్రనాథ్ స్వామి గారికి వీరి ద్వారా పంపిస్తున్నాము. సో వారు ఇక్కడ నుంచి డోలా వీరేంద్రనాథ్ స్వామి గారికి ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అప్లికేషన్లన్నీ కూడా సబ్మిట్ చేస్తారు. తదుపరి చర్య తీసుకోకపోతే మేము ముందుకెళ్తాము. ఒక్క నిమిషం, ఇప్పుడు రెల్లి సంఘానికి, మాల సంఘానికి, మా సంఘానికి చైర్మన్లు పెట్టరు, కానీ రెల్లి సంఘానికి చైర్మన్ కూడా వేయలేదు. ఏదైతే ప్రధానంగా ఇక్కడ ఏదైతే కార్పొరేషన్ ఏదైతే దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అయితే ఇది ఎస్సీ కార్పొరేషన్కు నిధులు వెంటనే మంజూరు చేయాలని అయితే పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి అయితే నేతలైతే ఇది ఎస్సీ కార్పొరేషన్ నేతలు, దళిత నేతలు, గౌరవ నేతలు అయితే విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంకు చేరారు. అదేవిధంగా ఈ ధర్నాలో భాగంగా దీన్ని ఉద్దేశించి కార్పొరేషన్ నిధుల పట్ల విశాఖ జిల్లా కలెక్టర్ కూడా వినతిపత్రం అందజేశామని, అదేవిధంగా ఈ సమస్యల పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఫిర్యాదు అందజేసినట్లు తెలిపారు. వెంటనే ఏదైతే ఎస్సీ కార్పొరేషన్కి వెంటనే ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని, లేని పక్షంలో అయితే మా ఆందోళనలు కొనసాగుతాయని కూడా ఒకవైపు దళిత హక్కుల పోరాట సమితి నేతలైతే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ 9 విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.